చిన్న పిల్లలను కూడా తీసుకొని వచ్చారు. ఇది ఒక అపోహ అని కూడా చెప్పొచ్చు. అక్కడ ఒక చిన్న పాప కూడా కనిపిస్తుంది. ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కేవైసీ చేపించుకోకపోతే 500 రూపాయలకి గ్యాస్ రాదు అనే ఒక అపోహలో ఉండిపోయారు. అదేవిధంగా మనకి ఇంకో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. అమ్మ చెప్పండి, ఎందుకని లైన్ కట్టినారు? చెప్పండి. గ్యాస్ గురించి అమ్మ. కేవైసీ కోసం వచ్చారా? అంటే మీకు ఎవరు చెప్పారు ఇప్పుడు కేవైసీ చేసుకోవాలని చెప్పి? ఏమండి అలా చెప్పారు, న్యూస్ లో చెప్తున్నారు ఏం కదండి. చెప్పారు? అది గ్యాస్ అందులో చెప్తున్నారు మేడం. గ్యాస్ వస్తుందని చెప్తున్నారు. అంటే 500 రూపాయలకి కేవైసీ చేసుకోకపోతే 500 రూపాయలు గ్యాస్ రాదని చెప్పి అదే చెప్తున్నారు కదా బస్తీలో కూడా, ఇంట్లో అందరు మాట్లాడుకుంటున్నారు. న్యూస్ లో కూడా చెప్తున్నారు కదా. కానీ స్టేట్ గవర్నమెంట్ అలాంటివి ఏమీ చెప్పలేదు. మీరు కేవైసీ చేసుకోకపోతే మీకు గ్యాస్ రాదు అని అలాంటివి ఏం చెప్పలేదు. చాలా మంది నోటి వాక్ల ఇంకొకరు అది పాస్ అవుతూ వస్తుంది, కానీ అలాంటివి ఏది చెప్పలేదు. మళ్ళీ మొత్తం చేసుకుంటున్నారు కదా మంది మొత్తం. అందరు చేసుకుంటున్నారు, మీరు కూడా చూస్తున్నారు కదా. ఇదే చెప్తున్నా, అందరూ చేసుకుంటున్నారు, మేమే చేసుకుంటున్నాము అని చెప్పి. చేసుకోవడము ఒక అంతకు మంచిది అయినప్పటికీ కానీ భారీగా క్యూ కడుతున్నారు. గ్యాస్ సిలిండర్ ఎక్కడ రాకుండా పోతుంది అని చెప్పి ఒక క్యూ కట్టడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే హెచ్పి గ్యాస్ ఇంకా గ్యాస్ స్టేషన్స్లో ఉన్న నిర్వాహకులు వీళ్ళందరూ చెప్పడం కూడా జరిగింది. హోమ్ డెలివరీ అనేది ఉంటుంది, హోమ్ పర్సన్ వచ్చి కేవైసీ చేస్తారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. చాలామంది ముసలి వాళ్ళు, వృద్ధులు, చిన్నపిల్లలు, దాని తర్వాత పెద్దవాళ్ళు వీళ్ళందరూ రావడం కూడా జరుగుతుంది కేవైసీ కోసం. ఒకసారి మనము మేనేజర్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు కేవైసీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇక్కడ నీట్గా వాళ్ళని కూర్చోబెట్టి అన్ని కేవైసీ ప్రాసెస్ అనేది కూడా చేస్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. కేవైసీ ప్రాసెస్ కైసే కర్తే? ये इमेज कैप्चर करके करते हैं हम लोग। ओके, या नहीं तो अगर क्लाइंट का इमेज कैप्चर करके अगर नहीं आया तो थंब इम्प्रेशन लेते हैं। Fingerprint, हाँ, हाँ। फिंगरप्रिंट बस उतना ही। हाँ, बस उतना ही। हो जाता। हाँ, हो जाता। ओके, अभी ना केवाईसी इम्पोर्टेंट है। हाँ, सेंट्रल गवर्नमेंट बोली केवाईसी हर चीज का वो सब्सिडी के लिए वो अपडेट कर रहे हैं शायद, इसलिए उन लोग सब लोग क्या सोच रहे कि 500 रुपीज का गैस आता है ना, उसके लिए सोच रहे हैं उन लोग। हो सकता शायद उसके लिए भी हो सकता, नहीं मालूम हमारे को उतना हो भी हो सकता नहीं हो सकता, कंफर्म नहीं है ना। कंफर्म नहीं है, इसलिए उन लोग सोच रहे कि 500 रुपीज गैस मिलना है तो केवाईसी जरूर करना है। पब्लिक सोच रही है जल्दी नहीं है, इसके लिए टाइम है, लेकिन पब्लिक क्या है जल्दी करा लेंगे बोले, जैसा वो इरादे से जल्दी जल्दी आके करा ले। थैंक यू। ओके, वेलकम। ఇక్కడ ఇంకో కొంతమందితో చేస్తున్నారు కదా. బ్రదర్ చెప్పండి, ఇక్కడ కేవైసీ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇక్కడ బాగానే చేస్తున్నాం మేడం, రోజు ఒక 300-400 దాకా చేస్తున్నాం డైలీ. అంటే వీళ్ళు పబ్లిక్కి ఒకటి ఇంటెన్షన్ ఏమైపోయింది అని అంటే, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన స్టేట్ గవర్నమెంట్కి 500 రూపీస్ గ్యాస్ సిలిండర్ రావాలంటే ఖచ్చితంగా కేవైసీ చేసుకోవాలా? అలాంటిది ఏం లేదు మేడం. యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది 500 గ్యాస్ అని, సెంట్రల్ గవర్నమెంట్ది కేవైసీ సిస్టమ్ ఇది. కానీ చాలా మందికి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది అని అనుకుంటున్నారు. అట్లాంటిది ఏం లేదు మేడం, అట్లాంటిది ఏం స్టేట్మెంట్ సీఎం కూడా ఇవ్వలేదు కదా మేడం, ఇవ్వలేదు. కానీ వీళ్ళందరికీ తెలియక మాట చెప్పుకొని అలానే వస్తున్నారు మేడం, అలానే వస్తున్నారు కదా. మీకు ఇబ్బందిగా ఉందా? అంతమంది క్రౌడ్ ఉంటున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు? చేస్తున్నాం మేడం, అయినంత కాడికి చేస్తున్నాం. మీరు చెప్తున్నారా ఇది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది కాదు, కొంచెం మెల్లగా రాండి అని చెప్తున్నారా? క్రౌడ్ ని మేనేజ్ మేము అందరికీ చెప్తున్నాం మేడం ఈ మాట, కానీ క్రౌడ్ వస్తూనే ఉంది మేడం. యాక్చువల్గా డెడ్ లైన్ పెట్టారు కదా, దానివల్ల క్రౌడ్ ఎక్కువ వస్తుంది. మీతో ఒకసారి మేనేజర్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము మనము. ఓకే సార్, అయితే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి రూల్ పెట్టలేదు, కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని లేదు. కానీ మనం బయట చూస్తే మీరు ఒక బోర్డు కూడా పెట్టారు, హోమ్ డెలివరీ అని ఉంటుంది, పర్సన్ వచ్చి ఇస్తారు. అయినప్పటికీ కూడా క్రౌడ్ అనేది ఓవర్ క్రౌడ్ అయిపోయింది. అంటే దేనివల్ల? వాళ్ళకి ఈ 500 గ్యాస్ అనుకొని వాళ్ళు మనం చెప్పినా వినట్లేదండి. ఎంత మనం బోర్డులు పెట్టి మనము వాళ్ళకు మా మనుషులు కూడా చెప్తా ఉన్నారు లైన్లో, అయినా వినట్లా. వాళ్ళకి ఏంటంటే 500కు వచ్చే గ్యాస్ అనుకుంటున్నారు. ఇది గవర్నమెంట్ కూడా, స్టేట్ గవర్నమెంట్ పేపర్లో వేశారు కదా, సెంటర్లలో పెట్టి అన్నీ ఏమేం కావాలో ఆ ఫామ్ నింపిస్తే మేము మీకు ఇస్తామని, గ్యాస్ కొరకలకు, ఇంటి కొరకలకు, లోన్ కొరకలకు అవన్నీ పెట్టారు కదా. అది వెళ్ళమంటే కూడా వెళ్ళట్లా. ఇది సెంట్రల్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి
కేవైసీ తీసుకుంటారండి. ఎందుకంటే అడ్రస్ చేంజ్ అయినా లేకుంటే వాళ్ళు ఉన్నా లేకుంటే చనిపోయినా వాళ్ళదంతా కేవైసీ తీసుకుంటారు. అవును 500కి ఏం సంబంధం లేదు. లేదండి. కానీ వీళ్ళందరూ మాత్రం ఈ గ్యాస్ రావాలంటే 500 రూపీస్కి గ్యాస్ రావాలంటే కేవైసీ తప్పనిసరి అని చెప్పి వాళ్ళ పనులు ఆపుకొని చిన్న పిల్లలు వృద్ధులు వీళ్ళందరూ రావడం కూడా జరుగుతుంది. ఒక్కరు వస్తే ఇంత క్రౌడ్ ఉండదండి. ఒక్క మనిషి వెంబడి 3-4 వస్తున్నారు. పిల్లల్ని కూడా వేసుకొని వస్తున్నారు. చెప్తా ఉన్నాం ఈ ఎండల మీరు వద్దమ్మా రావద్దు అంటే కూడా వినట్లా. మనం ఎంత చెప్పినా వినట్లా. ఇబ్బంది అవుతుంది. విధంగా భర్త పేరు మీద ఉన్న గ్యాస్ సిలిండర్ భార్య పేరు మీద ఇంకొకటి తీసుకోవడము ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు అదొక ఇబ్బంది అయిపోయింది. అందరు ఏమనుకుంటున్నారంటే లేడీస్ పేరు మీద ఉంటేనే 500 గ్యాస్ వస్తుందని, లేకుంటే రాదు అని ఒక గ్యాస్ కనెక్షన్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు దానికే మేము చెప్తున్నాం, ఇప్పుడు మీరు ఏం ఇబ్బంది పడకండి. మీరు మొగోళ్ళకైనా ఆడోళ్ళకైనా గవర్నమెంట్ ఇచ్చేది ఇస్తారు. ఈ మొగోళ్ళకే ఇవ్వరు ఆడోళ్ళకే ఇస్తారని ఏం లేదమ్మా, ఇస్తారు. మీరు తొందరపడొద్దు అంటే వాళ్ళకు ఆత్రం ఎక్కువ. ఏమంటే నాకు వస్తుందో లేదో, పక్క వాళ్ళు చేయించుకున్నారు నేను ఎందుకు చేయించుకోవద్దు, అదే చెప్తున్నారు. మా ఇంటి ముంగట మా ఇంటి ముందు మా గల్లీలలో చేయించుకున్నారు, వాళ్ళందరూ చేయించుకున్నాం కాబట్టి మేము కూడా వస్తున్నామని చెప్తున్నారు. అంతే అంటున్నారు. కానీ వాళ్ళకి చెప్తా ఉన్నాం, నా మనుషులతోటి కూడా నేను అప్పుడప్పుడు చెప్పిస్తున్నాను, మీరు ఇంత కష్టపడాల్సిన పని లేదు, మీ ఇంటికి వచ్చి చేస్తారు, సిలిండర్ డెలివరీ చేసినప్పుడు చేస్తారు, దీనికి ఒక టైం బాండ్ ఏం లేదు, ఎప్పుడైనా చేయించుకోవచ్చు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ 31st లోపలనే చేయించాలని అదొక రూమర్. అది కూడా ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొంతమంది కూడా చెప్తున్నారని వీళ్ళు చెప్తున్నారు 31st లోపు చేయించుకోకపోతే మనకు అసలు గ్యాస్ సిలిండర్ కనెక్షనే ఉండదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. అది తప్పండి. తప్పుడు సమాచారం వల్ల జనాలకు కూడా రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బస్తీల్లో ఒకళ్ళు ఏదైనా చెప్పుకుంటే ఇంకొకరు అదే అనుకుంటున్నారు. అది వాళ్ళు చేయించుకున్నా నేను చేసుకోకుంటే వాళ్ళకి వస్తుంది నాకు రాదని అనుకుంటున్నారు. కాబట్టి దయచేసి మీ ఛానల్ ద్వారా పబ్లిక్ని కొంచెం ఎంటర్టైన్ చేయండి. ఏమంటే దీనికి దానికి సంబంధం లేదు. మీరు ఎక్కడైతే గవర్నమెంట్ పెట్టిందో సెంటర్స్ అక్కడ పోయి అప్లికేషన్ ఇచ్చుకోండి, ఇస్తే అది శాంక్షన్ చేస్తారని చెప్పండి. దీనికి ఇప్పుడు కేవైసీకి ఏదైనా డేట్ పెట్టారా సెంట్రల్ నుంచి? ఏమి లేదండి. అందుకొరకే మేము బ్యానర్ కూడా కట్టాం. హోమ్ డెలివరీ కూడా ఇంటి దగ్గరికి సిలిండర్ వచ్చినప్పుడే మా అబ్బాయి తీసుకొస్తాడు చేస్తాడు అని చెప్తా ఉన్నాం. వినట్లేదు. చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఇదే పరిస్థితి ఉంది. క్యూలు జనాలు వాళ్ళ రోజువారీ పనులు కూడా ఆపుకొని మరీ క్యూలు కడుతున్నారు. ఇది సెంట్రల్ నుంచి వచ్చిన కేవైసీ ప్రాసెసే కానీ స్టేట్కి దీనికి ఏం సంబంధం లేదు. చాలామంది భర్త పేరు మీద ఉన్న గ్యాస్ సిలిండరు భార్య పేరు మీద తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2-3 గ్యాస్ కనెక్షన్లు తీసుకుంటున్నారు. ఆడవాళ్ళకి కాబట్టి ఆడవాళ్ళకి 500 రూపీస్కి ఇచ్చే గ్యాస్ సిలిండర్ వాళ్ళకి ఇవ్వచ్చు, మాకు ఇవ్వద్దు, ఇవ్వకుండా ఉంటారేమో మేము మగవాళ్ళం కాబట్టి అని చెప్పి ఒక అపోహ ఉంది సోషల్ మీడియాలో. ఇంకా ఇది కూడా చాలా వైరల్ అవుతుంది. అలా ఏం లేదు. 500 రూపీస్కి గ్యాస్కి కేవైసీకి ఎలాంటి సంబంధం లేదు అని చాలా క్లియర్గా చెప్పారు. మీకు కూడా అర్థమై ఉంటుంది. మీరు అంత రద్దీగా రాకుండా మెల్లగా వచ్చి చేసుకోవడం వల్ల అందరికీ కూడా చాలా క్రౌడ్ అనేది కూడా మనం మేనేజ్ చేయగలుగుతామని కూడా వాళ్ళు కూడా చెప్పడం కూడా జరుగుతుంది.